ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ఒకవేళ నిర్జీవంగా భారంగా నిద్రలేచారేమో, ఈ ఉదయాన్నే దేవుని మాట నేను తాకుతుంది. ఆయన మాట మీరు వింటూ ఉండగానే, ఆయన మాట మిమ్మల్ని తాకగానే, మీ హృదయాన్ని తాకగానే దేవుని శక్తిని, ఆయన బలాన్ని మీరు పొందుకుంటారు. నీ పరిస్థితులు ఎంత శూన్యంగా నీకు అనిపిస్తూ ఉన్నా దేవుని శక్తి నిన్ను బలపరుస్తుంది. కాబట్టి ఎంత మాత్రం కలవరపడక ఆయన మాటను పట్టుకోండి గట్టిగా. ఆ మాటే నిన్ను నిలబెడుతుంది, నేను బ్రతికిస్తుంది. మీరే సమస్యతో ఉన్నా తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్య కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పకుండా కామెంట్స్ చదవండి. ఈ వాక్యం చివరిలో అందరం కలిసి ప్రార్థించేద్దాం. ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రభు బాధలు పట్టుకుందాం. దేవుని శక్తి కలిగిన కార్యములు చూద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండునను, ఉదయమున సంతోషము కలుగును. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ రాత్రంతా ఏడ్చి ఈ ఉదయాన దుఃఖంతో నిద్ర లేచారా? మీ పరిస్థితులను బట్టి అనేక దినాలుగా ఏడుస్తున్నారేమో, అనేక దినాలుగా భయపడుతున్నారేమో, అనేక దినాలుగా కలవరపడుతున్నారేమో నీ కుటుంబ పరిస్థితులను బట్టి. అయితే ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తున్నారు, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయాన్నే సంతోషం కలుగుతుంది. అంటే నువ్వు వెళ్తున్న సమస్య, నువ్వు అనుభవిస్తున్న సమస్య శాశ్వతమైంది కాదు, అది తాత్కాలికమే. త్వరలోనే నువ్వు విడుదల పొందుకోబోతున్నావు, త్వరలోనే నువ్వు సంతోషాన్ని చూడబోతున్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అవును, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. మనం ఒకవేళ ఆయనకు కోపము రేపినా, మన క్రియల ద్వారా ఆయన నొచ్చుకున్న, ఆయన గాయాలను రేపుతూ ఉన్నా, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి మనల్ని ఇంకా భరిస్తూ ఉన్నారు, మనపై ఇంకా కృప చూపిస్తున్నారు, మనల్ని ఇంకా క్షమిస్తూ మనకి ఇంకా అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నారు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, ఆయన గాయాలను రేపుతున్న పరిస్థితిని బట్టి ఆయన మనపై కోపపడితే ఈరోజు ఈ విధంగా ఉండేవారం కాదు. మనం ఎప్పుడో నశించిపోయేవారం ఆయన కోపం కనుక మనపై ఉంటే. కానీ ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనం వ్రాయబడి ఉంది, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు అని. మనం చేసిన పనులను బట్టి ఆయన మనపై కోపపడవచ్చు, లేక మనల్ని శిక్షించవచ్చు. కానీ ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నారు, ఇంకా కనిపెడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఆయన గాయాలను రేపుతూ ఉన్నా, ఎన్నిసార్లు మరలా చేసిన తప్పే చేస్తూ ఉన్నా నిత్యము క్షమిస్తున్నాడు. కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం, మనం తినగలుగుతున్నాం, మనం త్రాగగలుగుతున్నాం. ఈరోజు ఏ క్షేమమైతే మనకుందో అదంతా కూడా ఆయన దయని బట్టి మాత్రమే. మన క్రియలను బట్టి కానీ, మన నీతి క్రియలను బట్టి కానీ, మన పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి కాదు, కానీ కేవలము ఆయన దయని బట్టి, ఆయన కృపా సమృద్ధిని బట్టి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ విధంగా మనం ఉన్నాం. అనేక సార్లు తెలిసి కూడా ఆయన గాయాలను రేపుతూనే ఉన్నాం. అనేక సార్లు తెలిసి మరలా తప్పిపోతున్నా, అనేక సార్లు తెలిసి కూడా ఆయన గాయాలను రేపుతూ ఉన్నా, ఈ విధంగా ప్రవర్తిస్తే, ఈ విధంగా మాట్లాడితే, ఇది చేస్తే ప్రభు గాయాలు మరలా రేపుతాను నేను అని మనసాక్షి చెప్తూ ఉన్నప్పటికీ కూడా మానలేని పరిస్థితిలో మరలా చేస్తూనే ఆయన గాయాలను రేపుతూ ఉన్నా కూడా
ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు. ఒకవేళ మన దోషములను బట్టి మనకు శిక్షణ ఇవ్వాలన్నా, నీవు వెళ్ళేది చెడు మార్గము, ఇది మంచి మార్గం అని మనకి తెలియచేయడానికి ఆయన ప్రయత్నించిన ఆయన కోపమంట నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన దయ మాత్రం మన ఆయుష్కాలం అంతా ఉంటుందంట. నిజంగా మనం ఎంత అదృష్టవంతులం కదా. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం వ్రాయబడి ఉంది. నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మనం చేసిన క్రియలను చూడలేక ఆయన నిమిషం మాత్రమే మనకు దూరమైన మరలా కృపచేత మనల్ని క్షమించి మనల్ని కడిగి గొప్ప వాత్సల్యముతో గొప్ప ప్రేమతో తిరిగి మనల్ని సమకూరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు అదే విషయం నీకు తెలియజేస్తున్నారు. నేను కృపగలిగిన వాడను, అందుకే నేను క్షమిస్తున్నాను. ఒకవేళ నువ్వు కన్నీటితో ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, సాయంకాలం అంతా ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయాన్నే సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాను. నీ సమస్య తాత్కాలికమే, అది శాశ్వతమైంది కాదని ప్రభువు ఉదయాన్ని తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ సమస్యలను గురించి ఏడుస్తున్నావేమో, ఇక ఈ సమస్య నా జీవితకాలం అంతా ఉంటుందేమో, నేను బ్రతికినన్ని దినాలు ఈ పరిస్థితి నన్ను వెంబడిస్తుందేమో అని దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా? లేదు, నీ సమస్య తాత్కాలికమే. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇంతవరకు ఎంత ఏడుస్తున్న దినాలు నీకున్నా, నీవు తిరిగి ఆయన దగ్గరకు వస్తే, తిరిగి నీవు ఆయనతో సమాధాన పడితే, ఎక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో, ఎక్కడైతే ఆయన గాయాలను మరలా రేపుతూ మరలా పడిపోతూ ఉన్నావో, అక్కడ తిరిగి నీవు దేవుని దగ్గరకు వస్తే, తిరిగి ఆయనతో సమాధానపడి, తండ్రి నీ కృపే నాకు ఆశ్రయము, నీవే నాకు దిక్కయ్యా అని ఆయన మొరపెట్టుకుంటే, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినా నీవు దిగులు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. అది జీవితం అంతా ఉంటుందని అనుకోవద్దు. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుంది. నిమిషం మాత్రం ఆయన నిన్ను విసర్జిస్తాడు. తిరిగి గొప్ప ప్రేమతో గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావు ఆయనకు దూరమై, ఎక్కడైతే ఏడ్చావో, ఎక్కడైతే అంగలార్చుతున్నావో, ఎక్కడైతే ఏడ్చావో, ఎక్కడైతే అంగలార్చావో, ఎక్కడైతే విలువేయబడ్డావో, ఎక్కడైతే కాదనిపించుకున్నావో, అక్కడే దేవుడు నిన్ను సమకూర్చబోతున్నాడు. గొప్ప వాత్సల్యముతో నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవెట్టి పరిస్థితిలో ఉన్నా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎంత గాఢాంధకారపు లోయగుండా నువ్వు వెళ్తున్నా అది నిమిషం మాత్రమే, అది తాత్కాలికమే. ఆయన నీపై దయ చూపిస్తున్నాడు, తిరిగి సంతోషం దయచేయబోతున్నాడు ఆయన. నువ్వెంత భయంకరమైన అప్పుల గుండా వెళుతూ రాత్రంతా ఏడుస్తున్నావేమో, దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుభవిస్తున్న శ్రమ తాత్కాలికమే. ఎంత భయంకరమైన వ్యాధి గుండా నువ్వు వెళుతూ ఏడుస్తున్నావేమో, అయితే అది నిత్యము నీతో ఉండదు. దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, అది తాత్కాలికమైనదే. భయంకరమైన కుటుంబ సమస్యలతో, ఇరుకులతో, అవమానాలు, నిందలు గుండా వెళ్తున్నావేమో, అవన్నీ తాత్కాలికమే. గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఉదయం రాగానే గొప్ప వెలుగు వచ్చినట్లుగా, తెల్లవారినట్లుగా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప వెలుగుని ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా. అవును తండ్రి, నేను నీకు దూరం అయ్యాను, తెలిసి కూడా నీ గాయాలను రేపుతూనే ఉన్నానయ్యా. అనేక సార్లు నీ గాయాలను రేపాను, నీ కోపమును రేపినప్పటికీ కూడా గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూరుస్తున్నావు తండ్రి. నీ దీర్ఘశాంతం కొరకు వందనాలని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెబుతూ ఆయన సన్నిధిలో మోకరిందాం. తెలిసి అంతా తెలిసి నీ గాయము నేను రేపగా, కోపపడక తాపపడక ఆ గాయమందే నన్ను దాచినావా. తెలిసి అంతా తెలిసి నీ గాయము నేను రేపగా,
యేసు నీ కృపా, నీ కృపా, యేసు నీ కృపా ఆశ్చర్యమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది, ఆదరించినది నీ కృపా, యేసు నీ కృపా, నీ కృపా, యేసు నీ కృపా. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మేమందరం ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి నిన్ను స్తుతించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారయ్యా. అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది, భయపడొద్దని వాగ్దానం చేశారు తండ్రి. ఎవరు వారి పాపముల గురించి మానలేక ఏడుస్తున్నారో, ఈ వ్యసనం విడిచిపెట్టలేకపోతున్నాను ఏడుస్తున్నారు, ఇది నా నుండి దూరం అవ్వడం లేదని ఏడుస్తున్నారు, మరలా పడిపోతున్నానని ఏడుస్తున్నారు, నన్ను విడిపించండి, నన్ను రక్షించండి అయ్యా అని ఎంతమంది హృదయపూర్వకంగా నిజముగా మొరపెట్టుకుంటున్నారో వారందరికీ విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. పాపము నుండి, శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి, వ్యసనాల నుండి విడుదల కలుగునుగా కేస్తున్నామములో. ఆత్మీయంగా ఎక్కడ తప్పిపోయారో తిరిగి లేపండయ్యా. ఎంతమంది అయితే ఇంకా నీకు దూరంగా ఉన్నారో తిరిగి సమకూర్చండి. అప్పుల భారం నుండి విడుదల ప్రకటిస్తున్నాను, ఆర్థిక సమస్యల నుండి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. కుటుంబ సమస్యలను విడుదల కలుగునుగాక, భార్యాభర్తల సమస్యల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక, అనారోగ్య సమస్యల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక, ప్రతి వ్యాధి నుండి యేసునామములో విడుదల కలుగునుగాక, ప్రతి నొప్పి నుండి, ప్రతి బాధ నుండి యేసునామములో విడుదల కలుగునుగాక, ప్రతి శత్రు పోరాటము నుండి, నిందల నుండి, అవమానాల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ఎంతమంది ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయారో, ల్యాండ్స్ నష్టపోయారో, లేక ఏది నష్టపోయారో తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలయ్యా. అనేక మంది కోర్టు కేసెస్ గుండా వెళ్తున్నారయ్యా. వారు చేయని నేరానికి కోర్టు కేసు అనుభవిస్తూ ఉన్నారు, జైలు బంధకాలు అనుభవిస్తున్నారు. కృపతో విడుదలిస్తున్నందుకు వందనాలు. అనేక మంది ఉద్యోగాల సమస్యలతో నలిగిపోతున్నారయ్యా. కృపను బట్టి విడుదలిస్తున్నందుకు వందనాలు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలు అభివృద్ధి చేయండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి, పాడి పంటలను దీవించండి అయ్యా. స్వంత గృహాలైన బిడ్డలందరికీ నీ కృపతో స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ ధైర్యముతో నింపండి, నీ దోతులను తోడుగా ఉంచి నడిపించండి నాయన. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడ్ చేయండి, ఆ బిడ్డలకు తోడేండు నడిపించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి కుమార్తె గర్భము యేసునామములో తెరవబడుగాక. ఎంతమంది నమ్ముతున్నారో ఇప్పుడే ప్రతి గర్భమును ముట్టండి అయ్యా. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు ఆయన. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేండు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రాత్రంతా ఏడుస్తున్నావేమో. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, అది నిత్యము ఉండదు, నేను విడుదలిస్తున్నానని. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.